హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైత్రి 1324. ఇవాళ వ్లాగ్ ఏంటంటే ఇవాళ మేము చెనక్కట్టి ఓదులు పెట్టేసి ఆడిచ్చేసినాం అనమాట. ఆ తర్వాత ఎన్ని చెనక్కాయలు వచ్చినాయి అనేది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మేము వచ్చి వడ్లు వేసుకొని పోయినాము, ఆడించుకొని వచ్చినాం. సో ఎన్ని బియ్యం ప్యాకెట్లు, ఎంత తౌడు, దీనికి సంబంధించింది అనమాట. ఇక్కడ చెనక్కట్టి ఆడిస్తున్నారనమాట. అయితే మా అత్తయ్య చెనక్కాయలు పట్టుకొని గంపలు అవి సోము అన్నకి ఎత్తుతుందనమాట. అవి ట్రాలీ ఆల్రెడీ ఇక్కడ నిండిపోయిందనమాట. సో, మా హస్బెండ్ పైనుండి నీట్‌గా పోసుకుంటున్నారు. ఇంకా నేనేం చేస్తున్నానంటే ఇక్కడ చెనక్క శనగ చెట్లుంటాయి గదా! సో, అవన్నీ ఏరుకుంటున్నాననమాట. ఎందుకంటే ఎక్కడైనా మిగిలిపోయినవి, లేకుంటే వాళ్ళు గంపలెత్తుకొని వస్తుంటారు పడిపోయినవి. అట్లా అక్కెళ్ళు పెట్టుకొని నేను వెళ్తున్నాననమాట. అయితే ఇక్కడ మార్నింగ్ ఏం జరిగిందంటే 11 వరకు నేను ఇంటి పనే చూసుకున్నాను. మా అత్తయ్య 6కే వెళ్ళి ఎక్కడైనా ఉన్న చెట్లు మిగిలిపోయి ఉంటాయి గదా! అవన్నీ పీకేసింది. తర్వాత ఎక్కడైనా ఎక్కువగా కాయలు మనం పాసినాం కదా! అంటే చెనక్కట్ట పీకలేదు. వర్షం పడలేదు గాబట్టి. అందుకు చెనక్కాయలన్నీ పొయ్యుంటాయి. సో, అక్కడ ఏరుకుందనమాట. మళ్ళీ మేము వెళ్ళిపోయాం. నేను, మా హస్బెండు, ఇక పాప. వెళ్ళి పాపని ఒక చోట అదే కందెక్కల కింద కూర్చోబెట్టి, తనకు కొన్ని స్నాక్స్ ఇచ్చి, మేము మా పని చూసుకున్నాం. అంటే ఓదులు పెట్టినాం. ఓదులన్నీ తిరగతిప్పి, ఒక ఓది తిరగతిప్పి, ఇంకో ఓదిని తిరగతిప్పి దాని మీదకేసామనమాట. స్టార్టింగ్‌లో నాకు తెలియక జస్ట్ ఒక ఓది ఉంటుంది గదా! దాని మీదకే వేసేసాననమాట. అది. ఇదిగో ఇక్కడ నేను అదే చేస్తాను. ఆల్రెడీ అయిపోయింది. ఇక్కడైతేను నేనింక శనగ చెట్లన్నీ ఏరుకుంటూ ఉన్నాననమాట అక్కెళ్ళు పట్టుకొని. ఎందుకంటే ప్రతి కాయి మనకిక్కడ విలువే. అది పండించే వాళ్ళకి తెలుస్తది. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుందనమాట. ఇంతకుముందు నేను పెద్దగా ఇన్వాల్వ్ అయ్యేదాన్ని కాదు. ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతున్నా. అప్పుడు ఇన్వాల్వ్ అవ్వాలని ఉంది కానీ నాకు తెలీదు ఎలా ఉంటుంది అని. కానీ ఇంట్రెస్ట్ ఉంది. అప్పుడు నాకు పాప ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. ఇంట్లో వాళ్ళు గూడా వద్దనుకున్నారు. అసలు ఆ పని ఎలా అయిపోయిందో, ఎలా కంప్లీట్ చేశామబ్బా అని పనంతా అయిపోయాక కూర్చొని ఆలోచిస్తున్నాననమాట. అంత ఫాస్ట్‌గా అయిపోయింది ఉన్నట్టుండి. 25థ్ నుంచి క్లైమేట్ చేంజ్ అవుతుంది. వర్షం పడేలా ఉంటుంది. సో, ఆ టైం లోపల ఈ వడ్లు కంప్లీట్ చేసుకోవాలి. శనగకట్టి ఆడిచ్చేసుకోవాలి. శనగలు ఇంటికి తెచ్చుకోవాలి. అవి గూడా ఆరిపోవాలి. వాటిని కప్పెట్టాలి. పొట్టేసుకోవాలి. పొట్టు చేనులో నుంచి తోలుకొని రావాలి. వాము వేసుకోవాలా. సో, ఇదంతా చాలా అనిపిచ్చింది మాకైతే. చాలా టఫ్ ఏమో! ఏమవుతుందో? వర్షం పడుతుందేమో! ఫైనల్లీ గట్టెక్కేసాము. ఇంకొక స్టెప్ ఉంది. ఆ స్టెప్ ఏంటంటే చెనక్కాయలు అమ్మడం. సో, అది ఇంకా అమ్మలేదనమాట. నాకు మాత్రం మీకు నవ్వుతే ఇక్కడ కనిపిస్తున్నానేమో గానీ, ఎప్పుడు ఇలా కూర్చోలేదు చెనక్కాయలు ఇంత ఎత్తులో. భయమేస్తూ అలా నవ్వుతూ ఉన్నాననమాట. అయితే మొత్తం 4 ఎకరాలకి కలిపి 2 ట్రాలీలయినాయనమాట. ఒక్కో ట్రాలీ మేబీ అంటున్నారు 20 మూటలవుతాయని. సో, ఇంకా మేమైతే అమ్మలేదు. సో, అమ్మితే నేను మీతో షేర్ చేసుకుంటాను ఎన్నయినాయనేసి. అయితే ఇంతకు ముందర ఒకరొచ్చారు. శనక్కాయలు చూసి అవ్వటం లేవు, మంచి సైజ్ లేవు కాబట్టి మాకు 2500కి అమ్ముతారని అడిగినారు. అయితే మేము 2000కి అసలు 2500కి ఇవ్వము అని చెప్పాము. చూడండి ఇంకొంచెం ఏమైనా అని మేము ఎక్స్‌పెక్ట్ చేసాం. కానీ వాళ్ళు నెవర్ ఇంక అంతకు మించి దాటలేదు. చివరికి 27కొచ్చారు. అయినా గూడా మా మామయ్య ఎందుకో వద్దులే లాస్ అవుతాం. ఒకవేళ ఆడిచ్చి విత్తనాలు గూడా అమ్ముకుందాం. చూద్దాం ఇప్పుడే ఎందుకులే వెంటనే అనేసి మా మామయ్య అన్నాడు. సో, మేమింక అక్కడికి శనక్కాయలు ఎండిపోయినవన్నీ ఒక చోట పోసేసి, కట్టలు కప్పేసి రెడీగా ఉంచుకున్నామనమాట. ఇంగిక్కడ వడ్లు సంగతొచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వడ్లు కాడ దగ్గరికి వెళ్ళి వడ్లన్నీ పోసుకున్నారనమాట. పోసుకున్నాక ట్రాలీకి ఫుల్‌ఫిల్‌గా అయిపోతాయి గదా! అయిపోయాక మళ్ళీ సంచుల్లో పోసుకొని వాటి మీద యేసుకొని ఇంకా తాళ్ళేసినారనమాట. అయితే ఇక్కడ మాకు బియ్యం వచ్చేసి 40 ప్యాకెట్లయినాయి. అంటే 20 మూటలయినాయి. సారీ 21 మూట అయ్యింది. ఇంకా నూకలొచ్చేసి ఆహ్, 2 మూటలయినాయి. 6 మూటలు తౌడయింది. నిజానికి నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను అసలు పాలిషే చేయించొద్దు అని. మనం ఎన్ని అమ్ముకుంటామో అన్నీ కొన్ని ఎక్స్‌ట్రా అట్‌లీస్ట్ ఒక 10 ప్యాకెట్లైనా గూడా మీరు పాలిష్ చేయించద్దండి అని చెప్పాను. కానీ ఎవరు నా మాట వినలేదు. నాకు అట్లనే తినాలని ఉంది. కానీ వాళ్ళు ఇగ్నోర్ చేశారు. ఎవరు కొంటారు? ఎవరు తింటారు? అన్నారు.
ఇంకేం చేస్తాం చెప్పండి. ఇక సర్లే ఇంకొక్కడికి వదిలేసాను. అయితే ఇప్పుడు ప్రెజెంట్ రేటు బియ్యం ప్యాకెట్ అది ఒక మూట వచ్చేసి 5,300 5,200 అట్లా నడుస్తూ ఉందంట. మేమైతే అమ్మాలనుకుంటున్నాం, కాకపోతే ఇప్పుడు కాదు, ఇంకొన్ని రోజులు పోయిన తర్వాత. అది అక్కడ బియ్యం వరకు. అసలు మేము శనగకట్ట ఆడించినాక సాయంత్రం ఇంటికి వచ్చినాం. మా ఆవులు చూస్తుంటే నాకు చాలా బాధేసింది. ఎందుకంటే అవి అంత దీనంగా చూస్తున్నాయి. పొద్దున్నే వెళ్ళి 6 గంటలకి సాయంత్రం 5:30 వరకు ఫుల్గా మేసి దాని ఇష్టానుసారం కొద్దీ ఉండే ఆవులు పొద్దున్నే ఒకసారి వేసాం, మళ్ళీ ఒకసారి వేసి నీళ్ళు దాపి ఇంకంతే కట్టేసినాం. మాకు కుదరలేదు. అట్లా అని వాటిని పస్తే ఏం పెట్టలేదు, కానీ నాకు మాత్రం చాలా బాధేసింది. సర్లే అని మళ్ళీ ఇంటికి వచ్చి పక్కన కట్టేసి మళ్ళీ వాటి పేడ తీసినాను. పక్కన అంటే జస్ట్ నేను పక్కకు వాటిని జరిపాను, ఎందుకంటే కాయలు దొడ్లోనే పోసుకున్నాం, మేము పక్కన పోయలేదు కాబట్టి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయినా ఇవ్వండి. ఇంకా పొట్టుకు తోలుకు రావడం అది కూడా అంతే. నేనైతే ఒకటే చెప్తా, నీళ్ళల్లో విత్తనాలకి విత్తింది, విత్తనాలకు ఇంకా దంతులు పట్టేకి, మిషన్ ఆడిచ్చేకి, వీటి మీద మేము ఇన్వెస్ట్ చేసాం మనీ. గడ్డి పీకడానికి కావచ్చు, పొట్టు వేసుకురావడానికి, లేకుంటే వడ్లకు కూడా అంతే. జస్ట్ నాటేకి మాత్రమే ఇన్వెస్ట్ చేసినాము. మందులు కూడా తక్కువే, ఎప్పుడో కొన్నవన్నీ ఉంటే వాటిని వేసి కలిపి పెట్టినాం అంతే. ఇన్వెస్ట్ చేయడం తక్కువ. అంటే మనిషి కష్టం మనం ఏదైనా చేయగలుగుతాము, ఒకవేళ అది కష్టమైనా కానీ ఇంకొన్ని రోజులు చేసుకుందాంలే అనేది మాకు ఉంటుంది. సో మేము అట్లనే చేసుకుంటాం. అందరం ఒకరికొకరం కోఆపరేట్గానే ఉంటాం అన్నమాట. ఇక్కడ వచ్చేసి మేము ఆల్రెడీ పొట్టు వాము వేసినాము, 3 ఎకర్స్ది చేనులోది, ఇంకొక ఎకరు తోటలోది అనమాట. అది ఇక్కడ నేను, మా అత్తయ్య, మా మామయ్య వేస్తున్నాం అన్నమాట. మేమే ఇక్కడ కూడా వితౌట్ కూలీ మనిషి. మనకు నష్టం వస్తుందో లాభం వస్తుందో తెలీదు. మనం ఒక రకంగా మిగిల్చుకోవాలి, మనకు తెలిసిన విధంగా ఏదైనా ఉంది అంటే ఇలా మనమే కష్టపడటం, కూలీ వాళ్ళని పెట్టుకోకుండా ఉండడం. అంటే చేత కాకున్నా కూడా చేయాలి అనేది ఏం కాదు, మాకు చేతనవుతుంది కాబట్టి అది అంతే. అదంతా నాకు తెలీదు, నాకు తెలిసి నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇక మా అత్తయ్య మామయ్య జీవితంలో వాళ్ళు అట్లనే చేసుకుంటూ వచ్చినారు. సో ఇప్పుడు కూడా మేము అదే చూస్తున్నాము, అందుకు నేను ఇలా మాట్లాడాను. సో ఎక్కడైనా నేను తప్పుగా మాట్లాడింటే ఐఎమ్ రియలీ సారీ. అండ్ ఇంకోటి మీతో షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే, మేము 3 ఏకర్స్లో 2 ఏకర్స్ ఆల్రెడీ పెట్టేసినాము, నేను, మా అత్తయ్య, మా హస్బెండ్ కలిసి. కానీ అప్పటికి మిషన్ వచ్చింది, మా సోమన్న ఇంకా రాలేదు ట్రాక్టర్ వేసుకొని. సో ఇంకా శనక్కాయలు తీసుకోవాలి పక్కన పట్ట వరిసేసి, కొంచెం లాంగ్లో పెట్టుకున్నాం అనమాట పట్ట. అందుకు వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు, అత్తయ్య, మా హస్బెండ్. ఇంక నేను ఒక్కదాన్నే 1 ఎకర్ పెట్టుకొని వచ్చిన. అంటే 1 ఎకర్లో కూడా ఒక అక్కడేమో మా అత్తయ్య పెట్టేసింది. సో అదనమాట.